असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ शान्ति शान्ति शान्तिः। Hello my dear student, you see the another problem. మీకు హింట్ ఇస్తాను నేను, అది మీరే చేసుకోవాలి. ఫస్ట్ మీకు సర్క్యూట్ అనేది ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలి, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోమన్నాడు. ఫస్ట్ సర్క్యూట్ ఇచ్చాడు కాబట్టి సర్క్యూట్కి మనం ఏం చేస్తున్నామంటే రెసిస్టర్కి లాప్లాస్ అప్లై చేస్తే ఏమొస్తుంది, 2నే వస్తుంది కదా. ఇండక్టర్కి అప్లై చేస్తే 5s అని రాస్తారు. అంటే అప్పుడు ఏం చేస్తారు, సర్క్యూట్ మీకు ఈ విధంగా వస్తుంది. మీకు దీంట్లో ఏమనుకుంటారంటే ఇది I1 I2 అనుకోండి, I1 I2 ఓకే. సో కాబట్టి దీనికి ఏం చేస్తారు, 2s అంటే 2 వస్తుంది, నీకు 2నే వస్తుంది దీనికి. ఇండక్టర్ కాబట్టి ఇది ఏమొస్తుంది, ఇది 5s పెడతారు, లాప్లాస్ అప్లై చేస్తున్నాం దీనికి. నెక్స్ట్ ఇది రెసిస్టర్ కాబట్టి ఇది జస్ట్ 3నే వస్తుంది. ఇది ఇండక్టర్ కాబట్టి 3s. కెపాసిటర్ అయితే 1/CS కదా, 1/C. C అంటే 1 కాబట్టి S ఓకే. ఇక్కడ కూడా కెపాసిటరే కాబట్టి ఇది ఏమొస్తుంది, 2 ఫారడేస్ కాబట్టి 1/2S ఓకే. సో మనకి అవుట్పుట్ ఎక్కడుంది, మనకి ఇదే కదా. సో ఇదేమిది, V0 ఏమిది దీనిలో ఉన్నది, V0 ఓకే. దీనిలో ఇది VI అనుకోండి. దీనిలో ఫ్లో అయ్యే కరెంట్ వచ్చి I1 అనుకోండి, I1 ఇది I2 జస్ట్ నేను మ్యాట్రిక్స్ రాస్తాను, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మీరే కనుక్కోవాలి ఓకే. సో ఇంకేం చేస్తారు, మ్యాట్రిక్స్ ఫామ్ తెలుసు కదా మీకు. R11 అంటే ఫస్ట్ లూప్లో అన్నీ యాడ్ చేయండి, 2 + 3 + 5 ఏమొస్తుంది, 5 + 5s R11 ఓకే. 1 2 అంటే ఏమి, ఫస్ట్ లూపు సెకండ్ లూప్ ఏదైతే ఉందో అది రాసుకుంటారు. కాకపోతే మైనస్ పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి, 2 లూప్సే ఉండే మనకి ఇక్కడ ఓకే. నెక్స్ట్ ఏం చేస్తారు, 2 1 అన్న 1 to 1 ఒకటి కాబట్టి ఇదే వస్తుంది. 2 2 దీనిలో ఉన్నవన్నీ యాడ్ చేస్తారు ఓకే. ఇక్కడ 3s అంటే 3 + 3s + 1/s + 1/2s ఏమొస్తుంది మనకి, 1/s అంటే మనకి ఏమొస్తుంది చూడండి, ఇక్కడ 1/s + 1/2s. ఎల్సిఎం ఏమొస్తుంది, 2 + 1/2s అవుతుందా, అంటే 3/s 3/2s 3/2s ఓకే. ఇంకేం చేస్తారు, ఇది I1 ఇది I2 దట్ ఈజ్ ఈక్వల్ టు V0 0 అంటే ఫస్ట్ లూప్లోనే వోల్టేజ్ ఉంది, ఇది వచ్చి దీనిలో డ్రాప్ అని అర్థం అంతే ఓకే. ఇంకేం చేస్తారు, మనకు ఇదంతా సింప్లిఫై చేస్తారు. డెల్టా కనుక్కోవాలనుకోండి, డెల్టా ఏం చేస్తారు, ఇది ఏంటి ఇది వేస్తారు అంతే. అంటే 5 + 5s ఇంటూ 3 + 3s + 3/2s ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో మైనస్ వస్తుంది, 3 3 9 ఇది డెల్టా ఓకే. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, డెల్టా 1 కనుక్కోవాలి. డెల్టా 1 అంటే సింపుల్గా దీన్ని ఎలిమినేట్ చేస్తారు, ఇది రాస్తారు అనమాట. ఇది తీసుకొని వచ్చి ఇక్కడ రాస్తారు. అంటే ఏమొస్తుంది, V0 ఇంటూ ఇది అవుతుందా, ఇటు 0 వస్తుంది కాబట్టి 0 0 అయిపోతుంది. సో కాబట్టి మనకి ఏమొస్తుంది, 3 + 3s + 3/2s ఇంటూ V0 ఇది డెల్టా 1 ఓకే. నెక్స్ట్ అదేవిధంగా డెల్టా 2 కనుక్కోవాలి. డెల్టా 2 అంటే జేమ్స్ ఇది తీసేస్తారు, ఇది తీసుకొచ్చి ఇక్కడ రాస్తారు ఓకే. ఇదంతా ఎలిమినేట్ చేయండి, ఇది తీసుకొచ్చి ఇక్కడ రాయండి. అప్పుడు ఇది 0 ఉంటుంది కదా, 0 ఇంటూ ఇది 0 అవుతుంది ఓకే. నెక్స్ట్ ఏం -3 ఇంటూ ఇది వస్తుంది కదా. ఇక్కడ ఆల్రెడీగా డెట్లో మైనస్ వస్తుంది కదా, 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ ఏమొస్తుంది, V0 వస్తుంది ఈ ప్లేస్లో,
వి నాట్ ఆఫ్ ఎస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ వి నాట్ ఆఫ్ ఎస్, ఎస్ ఇంటూ 3, వి నాట్ ఆఫ్ ఎస్ ఇంటూ 3 అనమాట. ఓకే, ఇంకా మీకు I1 కావాలి. సో I1 కావాలంటే మీకు తెలుసు కదా, I1 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం కావాలన్నాడు వాడు, చూడండి బాగా అబ్జర్వ్ చేయండి. సో అవుట్పుట్ అనేది ఎక్కడుంది, ఇక్కడ దీనిలో ఉంది. దీనిలో పోయే కరెంట్ ఏమిది, ఇది I2 కదా, I2 కరెంట్గా దీనిలో పోయేది. I1 లేదు కాబట్టి I2 ఒక్కటి కనుక్కోండి చాలు, అంతే. I2 ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమి, డెల్టా 2 అంటే ఏమి, వి నాట్ ఆఫ్ ఎస్ ఇంటూ 3 బై డెల్టా ఏమి 5 ప్లస్ 5s ఇంటూ 3 ప్లస్ 3s ప్లస్ 3/2s ఏమొస్తుంది, ఇది -9. దిస్ ఈజ్ ద I2. ఓకే, సో I2 కనుక్కున్నాం కాబట్టి నీకు V0 ఈజ్ ఈక్వల్ టు కావాలి. సో V0 ఈజ్ ఈక్వల్ టు, V0 కావాలంటే ఏమి, కెపాసిటర్ ఎంత ఉంది ఇక్కడ 2 ఫారడేస్ అంటే ఏమొచ్చింది మనకి 1/2s ఇంటూ I2 రాసుకుంటే దానిలో అవుట్పుట్ వచ్చేస్తుంది. ఏమొస్తుంది, ఇది అవుట్పుట్ అనమాట. ఓకే, ఇది తీసుకొని వచ్చి ఏమి I2 కరెంట్ అనేది కనుక్కోవాలి కదా మనం. I2 ఇది తీసుకొని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఏం చేస్తారు, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. సో ఇదంతా రబ్ చేస్తాను నేను. చూడండి ఇక్కడ మనకు I2 ప్లేస్లో ఏం పెడతారు, ఇది రాస్తారు. ఇది ఓకే, V0 ఆఫ్ ఎస్, V0 ఆఫ్ ప్లస్ అంటే ఇది రాసుకునేస్తారు మీరు. ఓకే, I2 అంటే ఏమి, V0 ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1/2s. I2 అంటే ఇది రాసేస్తారు. ఇది ఏం రాస్తారు, ఇది I2 ఆఫ్ ఎస్. ఓకే, ఇది తీసుకొని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తారు. తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు I2 ప్లేస్లో ఇది రాసుకుంటారు. మనకేమి VI ఇన్పుట్ వచ్చింది కదా మనకి ఇక్కడ. ఇదేమి, ఇది మనకు డెట్ కట్టినప్పుడు ఏమొచ్చింది, VI ఆఫ్ ఎస్. ఓకే, మీకు I2 అనేది కనుక్కున్నాం మనము. ఏమిది, VI నాట్ V0, ఇది VI. సో ఇది తీసుకొని వచ్చి సబ్స్టిట్యూట్ చేస్తారు. అంటే V0 S that is equal to VI of S into 3 divided by ఇది 5 plus 5s. ఓకే, 3 plus 3s plus 3/2s minus 9 ఇంటూ ఇక్కడ 1/2s. ఓకే, నెక్స్ట్ మీకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కాబట్టి VI న్యూట్రల్ ట్రాన్స్ఫర్ చేయండి. ట్రాన్స్ఫర్ చేస్తే ఏమొస్తుంది నీకు, బై V0 VI ఆఫ్ ఎస్. సో కాబట్టి మనకి ఏమొచ్చింది, ఇంకా 3/2s. దిస్ ఈజ్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఏమిది, ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఈ విధంగా కనుక్కోవాలి. ఇక్కడ VI మిస్ అయింది, మనం డెట్ కడతాం కదా, డెట్ పెట్టినప్పుడు VI కదా వచ్చేది. సో కాబట్టి ఇక్కడ VI వస్తుంది. సో ఈ విధంగా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సమ్ టైమ్స్ మనకు 3 లూప్స్ ఇచ్చాడు అనుకోండి, ఇది కూడా అంతే. 3 లూప్స్ ఇచ్చినా కూడా అంతే, అలాగే చేసుకుంటే. హలో మై డియర్ స్టూడెంట్, యు సీ మనకు 3 లూప్స్ ఇచ్చినప్పుడు ఎలా కనుక్కోవాలి. 3 లూప్స్ ఇచ్చినా కూడా సేమ్ అంతే. ఇప్పుడు ఏం చేస్తాం, మనకు V0 అనేది ఇక్కడ పెట్టాడు అనుకోండి, ఎక్కడన్నా పెట్టచ్చు వాడు. V0 అనేది ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా V0 అనేది ఇక్కడ పెట్టాడు అనుకుందాం, ఈడొచ్చేదే V0 అనుకోండి. V0 ఈడు పెట్టేశాడు. సమ్ టైమ్స్ ఇక్కడ కూడా పెట్టచ్చు, ఎక్కడైనా పెట్టచ్చు. చూసుకోవాలి మీరు ఎక్కడ పెట్టాడు అనేది, V0 అనేది ఎక్కడ రిప్రజెంట్ చేశాడు అనేది మనం చూసుకోవాలి. సో V0 అనేది ఇప్పుడు నేను ఇక్కడ తీసుకుంటున్నాను అంటే అప్పుడు ఏం చేసుకోవాలి, దీనిలో కరెంట్ ఇది I1 అనుకోవాలి, ఇది I2, నెక్స్ట్ ఇది I3 అనుకోవాలి. సో ఫస్ట్ V0 రాసుకోండి. సో V0 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నీకు, ఫస్ట్ మనం ఏం చేస్తాము, ల్యాప్లెస్ అప్లై చేయండి. మీకు తెలుసు కదా, మీకు ఆల్రెడీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఎల్కి ల్యాప్లెస్ అప్లై చేస్తే ఏమొస్తుంది నీకు, LS వస్తుంది ల్యాప్లెస్ అప్లై చేస్తే. రెసిస్టర్కి ల్యాప్లెస్ అప్లై చేస్తే RA వస్తుంది. కెపాసిటర్కి అప్లై చేస్తే 1/CS రాసుకోవాలి.
కరెంట్కి అప్లై చేస్తే ఐ ఆఫ్ ఎస్ రాసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, అదేవిధంగా మనకు వోల్టేజ్కి అప్లై చేస్తే వి ఆఫ్ ఎస్ రాసుకోవాలి, గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, నేను ఇంకా డైరెక్ట్గా వేసేస్తాను ఇంకా. ఓకే, సో కాబట్టి ఇది ఏమొచ్చింది మనకి R11. ఫస్ట్ లూప్ ఇవి రిప్రజెంట్ చేసుకోండి, మ్యాట్రిక్స్ ఫామ్ రాసుకోండి. ఫస్ట్ మ్యాట్రిక్స్ R11 అంటే ఫస్ట్ దానిలో ఉన్నవన్నీ యాడ్ చేయడం. ఏమి 2ను, ఇది ఒక 2 4, ఇది ఏముంది ఇక్కడ ఫారడేస్ కాబట్టి 1/C ఇంటూ ఎస్ కదా. సి అంటే ఏమి ఇక్కడ 1 కాబట్టి ఎస్ 1. ఓకే, నెక్స్ట్ 1 2 ఏం కావాలి, ఇంకా 1 కావాలి, 1 2 కావాలి. అంటే 1కి 2కి ఉన్నది ఇదే కదా, ఏమి 2 ohms కాబట్టి 2 అంటే కాకపోతే మైనస్ పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చి 1 3, 1కి 3కి ఉందా, లేదు కాబట్టి 0. రెసిస్టర్ ఏది కూడా లేదు కాబట్టి 0. నెక్స్ట్ వచ్చి 2 1 ఉండేది ఏమి ఇదే కదా, సో కాబట్టి ఇదే వాల్యూ ఇక్కడ రాస్తాం. 2 2 అంటే ఏమి సెకండ్ లూప్లో అవన్నీ యాడ్ చేయాలి. అంటే చూడండి రెసిస్టర్స్ అన్నీ యాడ్ చేసుకోండి. 2ను, ఇది ఒక 3 5, ఇది ఒకటి 6 ఫస్ట్. ఓకే, ఇది హెన్రీస్ కాబట్టి ఎస్ రాసుకుంటాం అంతే, అంటే 5s. ఓకే, 5s ఇండక్టర్కి. ఓకే, నెక్స్ట్ 2 3కి ఉండేదే కాబట్టి జస్ట్ రెసిస్టరే కాబట్టి 1 తెలుసు కదా. డయాగ్నల్ మాత్రం పాజిటివ్, రిమైనింగ్ అనేది నెగిటివ్. నెక్స్ట్ 3 1 అంటే ఇక్కడ ఏదైతే వస్తుందో 3కి 1కి రెస్ట్ ఏం లేదు కాబట్టి 0. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం 3 2 కావాలి. ఏమి ఇక్కడ 3 2 ఏముంది ఇక్కడ నీకు -1. 3 3 కావాలి. 3 3 కావాలంటే చూడండి ఇక్కడ 1, ఇది ఒక 2, ఇది 1. అంటే 1కి రెసిస్టర్ కాబట్టి 1 వస్తుంది. ఇండక్టర్ రాసేటప్పుడు 2s తగిలించండి అంతే. ఇది ఏమొస్తుంది 1/CS రాసేస్తారు అంతే, ఇలాగ రాసుకుంటారు. నెక్స్ట్ ఏమిది, ఇది I1 ఆఫ్ ఎస్, ఇది I2 ఆఫ్ ఎస్, నెక్స్ట్ ఇది I3 ఆఫ్ ఎస్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంకేమి ఇన్పుట్ వోల్టేజ్ వచ్చి VI అంటే ఏమొస్తుంది VI ఆఫ్ ఎస్. సో దీనికి వోల్టేజ్ సోర్స్ లేదు కాబట్టి 0, దీనికి లేదు కాబట్టి 0. జస్ట్ నేను మ్యాట్రిక్స్ ఫామ్ రాశాను. ఇంకా మీకు డెట్ కలడం మీకు తెలుసు కాబట్టి, డెట్ తెలుసు కదా మనకు. డెల్టా ఏమొస్తుంది మనకు, డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమేస్తారు 4 + 1/s. ఈ నిలువు వరుస, ఈ అడ్డు వరుస తీసేయండి, ఇది ఇంటూ ఇది 5s 1 + 2s + 1/s. ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మరి మైనస్ అవుతుంది, -1. ఓకే, నెక్స్ట్ ప్లస్ మైనస్ వస్తుంది, మైనస్ ఇంటూ ఈ -2 అంటే 2 + 2. ఓకే, ఈ నిలువు వరుస ఈ అడ్డు వరుస పోతుంది, ఇది ఇంటూ ఇది. ఓకే, ఇది పోతుంది, 0 ఇంటూ ఇది 0 అయిపోతుంది. నెక్స్ట్ ప్లస్ చూడండి ఇక్కడ 0 అయితే అంటే టోటల్గా 0 అయిపోతుంది. ఇక్కడ 0 ఇంటూ ఇది రాస్తాం కదా, ఈ 0 ఇంటూ, సో 0 ఇంటూ అయితే కదా 0 అయిపోతుంది. ఓకే, సో మనకి ఇది వచ్చేసింది అనమాట. ఓకేనా, ఇది దీని డెల్టా అంట. డెల్టా 1 కావాలనుకోండి ఏం చేస్తారు, ఇది తీసుకొని వచ్చి ఇక్కడ రాసుకుంటారు. ఓకే, డెల్టా 1 ఎందుకంటే మనకు V0 ఎక్కడైతే ఉంటుందో దానిలో ఉన్న కరెంట్ కావాలి మనకు. ఓకే, ఏం చేస్తారు, ఇది డెట్ కట్టండి. ఏమిది V ఆఫ్ S 0 0, ఇదంతా ఎత్తేస్తారు. ఇంకేమొస్తుంది, ఇది -2 6 + 5s -1, ఇది 0 -1 1 + 2s ఎస్, ఇది రాసుకుంటాం. ఓకే, ఓకే, డెట్ అనేది మనం కడుతున్నాం. ఏం చేస్తారు, డెట్ కడతారు కదా. ఇంకా దట్ ఈజ్ ఈక్వల్ టు తెలుసు కదా ఇక్కడ VI ఆఫ్ S. ఈ కాలము ఇది పోతుంది, ఇది ఇంటూ ఇది 6 + 5s ఇంటూ 1 + 2s + 1/s. ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ -1. ఓకే, నెక్స్ట్ ఏమిది -2 అంటే +2 అవుతుంది. అప్పుడు మైనస్ ఇంటూ మైనస్
ప్లస్ ఈ కాలము ఈ రో అనేది ఎలిమినేట్ చేస్తారు. చూడండి ఈ కాలం ఈ రో అక్కడ ఏమొస్తుంది, ఇది ఇంటూ ఇది 0, ఇది టోటల్గా 0 అయిపోతుంది. సో టోటల్గా ఇది 0 ఇంటూ ఇదంతా 0, టోటల్గా 0 అయిపోతుంది, ఇంకా అవసరం లేదు మనకి. సో ఇది డెల్టా 1. ఓకే, డెల్టా 1 అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఏం కనుక్కోవాలా, I1 కరెంట్ కావాలి. I1 కరెంట్ కావాలంటే ఏమి, I1 కరెంట్ కావాలంటే ఏమొస్తుంది నీకు, I1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా 1 బై I1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా 1 బై డెల్టా ఏ అండి. డెల్టా 1 అంటే ఇది వచ్చిందా లేదా, డెల్టా 1 అనేది ఇది వచ్చేసింది మీకు. డెల్టా అంటే ఇది వచ్చింది. ఇదంతా నేను ఏమనుకుంటానంటే క్యాపిటల్ M అనుకుంటా. ఏమనుకుంటా, ఇది క్యాపిటల్ M. దీన్ని ఏమనుకుంటానంటే దీన్ని వచ్చి నేను M2 అనుకుంటా. ఏమనుకుంటా, ఇది M2, ఇది M2 అనుకుంటా. ఇంకేం చేస్తాము, M2 బై M రాసేయండి. ఇది I1 కరెంట్ వచ్చేసింది. ఓకే, ఇంకేముంది మీకు, అవుట్పుట్ బై ఇన్పుట్ వేస్తారు. అవుట్పుట్ బై ఇన్పుట్, ఇన్పుట్ ఇది. అవుట్పుట్ ఏంటి, దీనిలో ఉన్న డ్రాప్ అనమాట. దీనిలో ఉన్న డ్రాప్ చూడండి, ఇక్కడ అవుట్పుట్ అంటే ఏమి, దీనిలో ఉన్న డ్రాప్ అంటే V0 అంటే ఏమి, ఇక్కడ V0. ఓకే, ఇది మీకు రఫ్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఓకే, మీరు ఇంకేం లేదు, సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. ఓకే, చూడండి ఇక్కడ మనకు అవుట్పుట్ కావాలి. అవుట్పుట్ కావాలంటే ఏమి, V0 ఆఫ్ S. దీనిలో ఉన్న డ్రాప్ అంటే 2 + 1S ఇంటూ I1 ఆఫ్ S. సో I1 మీకు ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కాబట్టి ఈ I1 తీసుకొని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. అంటే V0 ఆఫ్ S 2 + S. సో నేను M2 అంటే ఇది ఒక్కటి అనుకుంటాను, ఇదంతా అవసరం లేదు. ఇక VI అట్లే పెట్టేసుకోండి. ఓకే, ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే అనుకున్నాను నేను. ఇంకేమొస్తుంది ఇక్కడ మీకు, VI M2 బై M. ఓకే, ఇంకేం VI న్యూట్రల్ బారేసేయండి. V0 ఆఫ్ S బై VI ఆఫ్ S, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు, 2 + S M2 బై M. దిస్ ఈజ్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఇది వచ్చింది. ఇంకా M2 అంటే ఏమనుకున్నాము, చూడండి ఇవి అనుకున్నాం కదా, ఈ వాల్యూస్ M2 అంటే ఇది పెట్టుకున్నాం కాబట్టి ఇది తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయండి. M2 ప్లేస్లో M అంటే మీకు తెలుసు కాబట్టి డెట్ ఫైండ్ అవుట్ చేసాం కదా, అదే M. ఇది ఈ పార్ట్ అంతా తీసుకొచ్చి ఇక్కడ రాసుకోండి. ఇట్లాగా మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకే, ఇది ఎలక్ట్రికల్ సర్క్యూట్ ద్వారా మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవాలంటే మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ మెకానికల్ సిస్టమ్స్లో మనం ఎలా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవాలి. I will go for the mechanical system. Okay, thank you. This topic is over. I will go for mechanical